చూస్తే ఏనాడు మేము పార్టీ వేరే గుర్తు మీద పోటీ చేసి కానీ ఓటేసి ఎడగేంతవరకు ఇవాళ ప్రతిపాటి నియోజకవర్గ పరిస్థితి మరీ దయనీయమైన స్థితిలో ఉంది. ఆ రోజు 95లో మైగ్రేన్ పెదరత్తయ్య గారు, మా గురువు గారైనటువంటి మైగ్రేన్ పెదరత్తయ్య గారు పార్టీ మారి లక్ష్మీపార్టీ వర్గంలోకి వెళ్ళారు. లక్ష్మీపార్టీ వర్గంలోకి వెళ్ళినా కూడా మేమంతా ప్రతిపాటి నియోజకవర్గ కార్యకర్తలు అందరూ ఉండి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశాం. లాల్జాన్ బాషా గారు ఎంపీగా పోటీ చేసిన టైంలో 98లో మైగ్రేన్ పెదరత్తయ్య గారు శివం గుర్తు మీద పోటీ చేస్తే ఈ ప్రతిపాటి నియోజకవర్గంలో పెదరత్తయ్య గారు సెకండ్ ప్లేస్ వచ్చారు. ఫస్ట్ ప్లేస్లో లాల్జాన్ బాషా గారు వచ్చారు. అప్పటి నుంచి మా మీద కొంతమంది మీద కక్ష పెట్టుకొని పెదరత్తయ్య గారు కక్ష సాధింపు రాజకీయాలు పూనుకున్నారు. మరలా 2011లో తను వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇదే ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం బాబు గారిని తీసుకొచ్చి ఇక్కడ చాలా ఘనంగా చెప్పి పార్టీ ఎక్కడకు పోలేదండి, పార్టీ బలంగా ఉందని చెప్పి చెప్తాము. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో రాహుల్ కిషోర్ గారు 7,000తో గెలిచారు. ఆ రోజు మైగ్రేన్ పెదరత్తయ్య గారి ప్రమేయం లేదు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు 6,000తో ఓడిపోయారు. ఆ రోజు పెదరత్తయ్య గారి ప్రమేయం లేదు. ఈ క్రమంలో డొక్కా గారి పార్టీ మారిపోవటం వల్ల డాక్టర్ పెదరత్తయ్య గారి కోఆర్డినేటర్ ఇచ్చారు. తనకు కోఆర్డినేటర్ ఇచ్చిన కాడి నుంచి మా మీద కక్ష సాధింపు తీవ్ర స్థాయిలో ఎక్కువైంది. రత్తయ్య గారింటికి వచ్చిన వాళ్ళకే పదవులు, రత్తయ్య దగ్గర పోయి దండం పెట్టిన వాళ్ళకే, అతను ప్రాపకం పొందిన వాళ్ళకే పదవులు ఇచ్చి పార్టీని నిర్వీర్యపరిచాడు రత్తయ్య గారు. ఈ క్రమంలో బోర్ల రామాంజనేయులు గారు ఐఏఎస్ గారికి ఈ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చింది. మేము ఇన్ఛార్జి గారి దగ్గరకు పోయి, అయ్యా మా పరిస్థితులు ఇవి, మేము రత్తయ్య గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు పార్టీ పరంగా, మీరు ఒక్కసారి దీని గురించి పరిశీలన చేయండి అని చెప్పి మేము పోయి తన్ని బతిలాడి నచ్చజెప్పి అతన్ని ఇన్ఛార్జికి వచ్చిన ఈ 3 నెలల కాలంలో రామాంజనేయులు గారిని మేము ప్రాధేయపడ్డాము. అచ్చెన్నాయుడు గారి దగ్గరికి పోయి ఇతను నాయుడు కుర్రాడు, ప్రాణం పోయినా వీళ్ళ నాన్న వీళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీ అండి. మొత్తం మేము ఏదేమైనా సరే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం తప్పితే రెండో మాట అన్న వ్యక్తులు మేము. అలాంటి వ్యక్తుల్ని ఇతన్ని మమ్మల్ని పూర్తి స్థాయిలో హెరాజ్ చేస్తా. రత్తయ్య గారు ఏం చెబుతుంది, రామాంజనేయులు గారు కూడా మా మీద కక్ష సాధిస్తున్నాడు అన్న స్థాయికి తీసుకెళ్లిపోయారు. మేమైతే మా డిమాండ్లు గనక రామాంజనేయులు గారు తీర్చని పక్షాన మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాణం పోయినా కూడా మేము పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఓటేస్తాం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రావాలి కావాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమంతా బాబు గారికి భక్తులు అండి. మధ్యలో వస్తున్నారు పోతున్నారు కానీ మేమంతా స్థానికుల్లాగా లేదు, సినిమాలో డైలాగ్ చెప్పినట్టుంది మా పరిస్థితి. మేము మాత్రం లోకలేరండి. ఈ వచ్చిన వాళ్ళు ఇవాళ పోటీ చేస్తున్నారు, ఓడిపోగానే పోతున్నారు, మళ్ళీ మాకు కనపడతలేదు సార్. ఇక్కడ మేము ఒక్కొక్కళ్ళ మీద, ఇప్పుడు నేను మాట్లాడే వ్యక్తి నా పేరు రమేష్, నా మీద కనీసం వైసీపీ ప్రభుత్వం రానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి 23 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి నా మీద. తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నిన్నగాక మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ అయ్యి ఉన్నాయి నా మీద. మేమంతా పార్టీకి హార్డ్ కోర్గా చేయటం ఏంటి, మమ్మల్ని వీళ్ళంతా మేమేదో దుర్మార్గులాగా దుష్టులాగా చూడటమైంది. మేమైతే ఈ సమస్యకి 4-5 రోజుల్లో పరిష్కారం దొరకకపోతే బాబు గారు మమ్మల్ని మన్నించండి అనే పరిస్థితికి వచ్చాము. అయితే పార్లమెంటు మాత్రం అవుట్ రైట్ గా వ్యవసాయ గారికి చేస్తాం. ఇది నా ఒక్కడి మాట కాదు. పెదనందిపాడు మండలం, ప్రత్తిపాడు మండలం, గుంటూరు రూరల్ మండలం, ఒట్టిచెరుకూరు మండలం, ఈ 4 మండలాల్లో ఏ రకంగా జరుగుతుంది, పార్టీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది స్పష్టంగా తెలిసిందండి. ఇవాళ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సమస్యని మా నాయకుడు, మా కాబోయే నాయకుడు లోకేష్ గారు పరిష్కారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా లోకేష్ గారిని వేడుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారిని మేము తన దగ్గరకు పోయి 2-3 సార్లు అప్పీల్ చేసిన బాబు గారిని పరిష్కారం చేస్తానని చెప్పారు. బాబు గారు పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు పెమ్మసాని గారు కూడా మీ సమస్యకు పరిష్కారం నేను చేస్తానంటారు, కానీ అతను చెప్పే వినే పరిస్థితిలో లేరు రామాంజనేయులు గారు. అందుకని వాళ్ళు మేము నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టుకుంటే మీరే చూడండి, 3-4 వేల మంది ఈ గ్రామం వచ్చారు. ఇవాళ ఆత్మీయ సమ్మేళనం, ఇవాళ ఇది అవుతుంది, రేపు ఇంకోటి కూడా అవ్వచ్చండి. మేమైతే చంద్రబాబు